దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 747 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 252 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను మూడోసారి వరుసగా తగ్గించడంతో స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అనాలిసిస్ అండ్ అప్డేట్ మా బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ అడిగి తెలుసుకుందాం. రత్నాకర్ గారు నమస్తే అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ చెప్పండి, ఈరోజు లాభాలతో ముగిసింది సెన్సెక్స్ 747 పాయింట్లు. దీని అంతటికి కారణం ఆర్బీఐ రెపో రేట్ తగ్గించడం, వడ్డీ రేటు తగ్గించడమే కారణంగా కనిపిస్తోందా? మీ అనాలిసిస్ ఏంటి? రేపు ఏ విధంగా ఉండబోతోంది? మన మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు అనుకున్నారండి 0.25 బేసిస్ పాయింట్ తగ్గించవచ్చు, ఇన్ఫ్లేషన్ అందరు కంట్రోల్లో ఉంటుంది, కాషియస్. మీకు ఎప్పుడైనా తెలుసు కదా, ఆర్బీఐ ఎప్పుడు కాషియస్ గానే వెళ్తుంది. బట్ ఫస్ట్ టైం మీరు చూస్తుంటే చాలా మంది అనలిస్టులు, బిగ్ అనలిస్టులు కూడా రాశారు, ఇట్ ఈస్ బిగ్ బోల్డ్ మూవ్ అని రాశారు. 50 బేసిస్ పాయింట్ ఏమో రెపో రేటు, 100 బేసిస్ పాయింట్ సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే దే ఆర్ పంపింగ్ మోర్ లిక్విడిటీ ఇన్ టు ద మార్కెట్. అండ్ ఇది మీరు చూసుంటే మన బ్యాంక్, నిఫ్టీ, ఆటో, ఫైనాన్స్ స్టాక్స్ కి చాలా లాభం పడి ఈ 3 స్టాక్స్ హావ్ పుష్డ్ ఓవరాల్ సెన్సెక్స్ టుడే 746 పాయింట్స్. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ మూవ్ అండి ఓవరాల్. ఎందుకంటే మన కన్సంప్షన్ స్టోరీ భరించాలని ఓ పక్క మన నిర్మలా సీతారామన్ గారు మొన్న 12 lakhs దాకా ఎగ్జంప్షన్ ఇచ్చారు. దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ మూవ్ యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేట్ కట్ అండ్ వే ఫార్వర్డ్. Really it is a good scenario, overall good scenario, and the market very positively react and I'm expecting this will continue even on Monday and Tuesday also. Yes. Thanks for the analysis, Ratnagar garu.